ఫంక్షన్లో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రేమ గురించి నిజం తెలుసుకున్న భద్రావతి, శ్రీవల్లి, సేనాపతి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా అందరూ కూడా ఇంటికి రావడంతోటే వేదవతి చాలా సంతోషపడిపోతుంది. తన గదిలోనికి తన అక్కను తీసుకువెళ్లి తన చీరలు అన్నీ కూడా చూపిస్తుంది. అక్క, ఈ కలర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే నేను ఈ కలర్ కట్టుకున్నాను, నువ్వు కూడా ఇదే కలర్ కట్టుకున్నావు. మనిద్దరము దూరంగా ఉన్న మన మనసులు మాత్రం ఒకలాగే ఆలోచిస్తున్నాయి. నేను ఏం కట్టుకుంటాననేది నీకు తెలీదు, నువ్వు ఏ చీర కట్టుకుని వస్తావనేది నాకు తెలీదు, కానీ ఇద్దరం ఒకేలాంటి చీరలు కట్టుకున్నాం చూసావాక్క అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా భద్రావతి వేదవతిని హత్తుకుంటుంది. నువ్వు చెప్పావు గుర్తుందా, నా నుంచి ఎప్పటికీ నువ్వు దూరం కాదు, నా గుండె చప్పుడు వినపడేంత దగ్గరగా నువ్వు ఉంటావు అని చెప్పి ఆ రోజు చెప్పిన మాట నేను మర్చిపోలేదక్క అనేసరికి, ఈ పనోణ్ణి గనక చేసుకోకపోయుంటే నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళమని తన మనసులో అనుకుంటుంది భద్రావతి అయితే. ఇంకా అంతా కూడా హాల్లో కూర్చుంటారు. ఆడవాళ్ళంతా కూడా బెడ్రూమ్లో కూర్చుని ఇంకా తన తల్లిని పెళ్లి కూతుర్ని సింగారించినట్టుగా చీర కట్టి నగలు వేసి అవి ఇవి వేసి అలంకరించి చాలా సంతోషంగా పుట్టినరోజు వేడుకను చెయ్యాలని వేదవతి అనుకుంది కదా. సో ఆ రకంగా అంతా కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా అలా అలంకరించి అదంతా చేస్తూ ఉండేసరికి చాలా సంబరపడిపోతుంది భ్రమరాంబ అయితే. ఇంకా తన సంతోషానికి అవధులు ఉండవు. మీరిద్దరూ మళ్ళీ ఇలా కలిసి నా పుట్టినరోజు చేస్తారని కలలో కూడా అనుకోలేదు వేద అని చెప్పనేసరికి, అక్క వల్లే ఇదంతా జరిగిందమ్మా, అక్కే గనక ఇలా తన మనసు మార్చుకోకపోయుంటే ఈ రకంగా మళ్ళీ కలిసే వాళ్ళం కాదమ్మా అంటూ ఇంకా వేదవతి కాస్త చెప్పేసరికి, అవును, భద్రావతియే తన మనసు మార్చుకుంది, తన చెల్లెల మీద ఉన్న ప్రేమను ఎప్పటికీ బయట పెట్టింది అంటూ మాట్లాడేసరికి తెగ సంబరపడుతూ తెగ సంతోషపడుతూ ఇంకా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా ఇలా హ్యాపీగా ఉన్న సమయంలో కేక్ కటింగ్ అంతా కూడా చేద్దామని బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయ్యేంత వరకు కూడా విషయం బయట పెట్టకూడదని అనుకుంటుంది భద్రావతి. ఎందుకంటే తన తల్లి సంతోషం కోసమే కదా మనసు చంపుకొని అహాన్ని చంపుకొని మరీ రామరాజు ఇంటికి వచ్చారు. రామరాజుని ఒక పనోడులాగే చూసిన వీళ్ళు వాళ్ళ అహాన్ని చంపుకునే కదా ఇక్కడికి వచ్చారు. సో అందుకని వాళ్ళు అహాన్ని చంపుకున్న సైలెంట్గానే కేక్ కటింగ్ అయ్యేంత వరకు సైలెంట్గా కూల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో భద్రావతి ఉంటుంది. భద్రావతికి మాత్రమే నిజం తెలుసు, సేనాపతికి ఆ విషయం తెలియదు. సో ఇంకా అలా ఉండేసరికి బయటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా చుట్టూ నిలబడతారు. పెద్ద కేకు తెప్పిస్తాడు రామరాజు. సుమారు 5 కేజీల కేకు తెప్పిస్తాడు. ఎందుకు ఇంటి పెద్ద తెప్పించారు అల్లుడు గారు అనగానే, మీ పుట్టినరోజు మా ఇంట్లో జరుగుతుంది, ఇదే సంతోషం మీకు ఎప్పటికీ ఉండిపోవాలి అని చెప్పనేసరికి, ఏంటమ్మా ఇంత పెద్ద కేక్ అంటావేంటి, అందరూ తినాలి కదా అని చెప్పాను. కానీ అందరూ కాదురా, నువ్వు తినాలి అని చెప్పు అనేసరికి అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉండేసరికి కేక్ కట్ చేయమ్మా అంటూ కొవ్వొత్తులు పెట్టి ఇంకా వాటిని ఊదేసిన తర్వాత కేక్ కటింగ్ చేసి ముందు వేదవతికి భద్రావతికి కొడుకులందరికీ కూడా వరుసగా పెట్టుకుంటుంది. తర్వాత మనవళ్ళకి ఇంకా అందరికీ కూడా, అమ్మ నర్మదా కేక్ అందరికీ వేసివ్వమ్మా అని చెప్పి రామరాజు చెప్పడంతో ఇంకా ప్లేట్స్ తెచ్చి అందరికీ కూడా కేక్ పెడతారు. ఇంకా ఆటలు పాటలు చిందులు ఇంకా మామూలుగా కాదు, అందరూ ఓ హోరిన డాన్సులు వేస్తూ ఉంటారు. ఒక పక్కన సుక్కు ఈ వల్లి ఇద్దరూ నిలబడి చెయ్యండి ఎంత ఎంజాయ్ చేస్తారో అంత కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు. ప్రేమ ఇక్కడ ఉండదు, ఈ క్షణమే ప్రేమను తీసుకువెళ్ళిపోవడానికే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా ప్రేమ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అంటూ ఇంకా
వల్లి ఇంకా సుక్కు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎందుకే ఇంత సంతోషంగా ఉన్న కుటుంబంలో చిచ్చు రేపాలని చూస్తావు? నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను అంత ఈజీగా అలా ఎలా వదిలేస్తాననుకుంటున్నావే? వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నేను అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను? నా చెంప మీద కొట్టి నా తోటి కోడళ్ళిద్దరూ నా భర్తతో సంతోషంగా ఉండనివ్వకుండా చెయ్యాలని చూస్తున్నారు అనేసరికి, ఒసి పిచ్చిదానా, నీ కాపురాన్ని నువ్వే నీ చేతులారా చెడగొట్టుకున్నావు. నువ్వు అబద్ధాలు చెప్పి, నువ్వు మీ అమ్మ మాటలు విని, నువ్వు మోసం చేసి ఆ మోసాన్ని బయట పెట్టినందుకు వాళ్ళనంటున్నావా? నీ మీద లేనిపోనివేమీ చెప్పి చేయలేదు కదా వాళ్ళు, నువ్వు చేసిన విషయాలే బయట పెట్టారు అని చెప్పనేసరికి, నేను చేస్తే మాత్రం వాళ్ళు బయట పెట్టారా? వాళ్ళు ఏమన్నా సత్యహరిశ్చంద్రులా? వాళ్ళే తప్పు చెయ్యలేదా అంటూ మాట్లాడేసరికి, నువ్వైతే మారవే, నిజంగా వాళ్ళు నిన్ను క్షమించి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడమే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఇంకా సుక్కు అనేసరికి, ఏంటే ఇంటి కోడలు అవుతావని, ఆ తిరుపతి బాబాయ్ నిన్ను ప్రేమిస్తున్నాడని ఇంటి మంచి గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పాను. గాని నేను ఇంటి మంచి గురించి ఆలోచిస్తానే, మీ అమ్మ ఫోన్ చేసి రమ్మంటే వచ్చానే గాని నువ్వింత కన్నింగ్ మైండ్ వని, వీళ్ళింత మంచి వాళ్ళని ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. ఒకటి మాత్రం చెప్తాను వల్లి, నువ్వు మాత్రం ఈ ఇంటికి తగ్గ కోడలివి కానే కాదు. కోడళ్ళంటే ఆ నర్మదా, ఆ ప్రేమ, అర్థమవుతుందా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడో పాపం. చందు బ్రో నిన్ను పెళ్లి చేసుకున్నాడు, తను చేసుకున్న పాపం తనకు ఎలా కొట్టేస్తుందని కలలో కూడా అనుకుని ఉండడు అనగాని, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఆపు ఆపు, నీతో ఉండడం వల్ల నన్ను కూడా ఇందులో తప్పు పడతారు అని చెప్పి అక్కడి నుంచి సుక్కు కాస్త వేరైపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇంత డీప్గా ఈ బాధ అంటే మాట్లాడుకోవడం నర్మద గమనిస్తుంది. ప్రేమకు కూడా చూపించేసరికి, ఏంటక్క అంతలా డిస్కషన్ పడుతున్నారు? వల్లి ఏదో ప్లాన్ చేసిందని నా మనసుకి పదే పదే హెచ్చరిక వస్తున్నట్టు అనిపిస్తుంది ప్రేమ. వల్లి యొక్క ఏం చేయకుండా సైలెంట్గా ఉండే మనిషి అయితే కాదు. కుటుంబంలో ఇంత ఆనందాలు వెల్లువెరుస్తుంటే వల్లి యొక్క ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటుంది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి అనగాని, ఏమంటున్నావక్క అని చెప్పనేసరికి, సరే చూద్దాం ఏం చేస్తుందో అని అనుకుంటూ నర్మద కాస్త సైలెంట్గా ఉంటుంది. ఇంకా అంతా కూడా అనుకుని భద్రావతి నిజాన్ని బయట పెట్టేయాలనుకుని, అందరూ ఒక్కసారి సైలెంట్గా ఉంటారా? రే తిరుపతి, ముందు ఆ సాంగ్స్ ఆపరా అని చెప్పనేసరికి సాంగ్స్ అయితే ఆపేస్తారు. ఆపేసేసరికి అందరూ కూడా, ఏమైందత్తా, ఏం జరిగింది అని ఇంకా ప్రేమ అడుగుతుంది. నువ్వు ధీరజ్ అంటూ మాట్లాడుతూ ఉండగానే ప్రేమ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోబోయేసరికి పట్టుకుంటుంది భద్రావతి. ప్రేమ ప్రేమ అని చెప్పనేసరికి, అమ్మ ప్రేమ ఏం జరిగింది, అమ్మ ప్రేమ ఏం జరిగింది అంటూ అందరూ కూడా హడావిడిగా, ప్రేమ పడపోతూ పట్టుకుంది కదా భద్రావతి, అలా భద్రావతి కింద కూర్చునిపోతుంది, ప్రేమ భద్రావతి ఒళ్ళో పడిపోతుంది. అందరూ గుంపుగా ఉండేసరికి, లేవండి అందరూ ఇలా పడిపోతే గాలి వేయదు. ధీరజ్ అనగానే, ధీరజ్ డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు అనేసరికి, ఎప్పుడైతే నా ప్రేమ పడిపోతుందో వెంటనే ధీరజ్ డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతాడు. ఇంకా అందరూ కూడా తప్పుకోండి అని ప్రేమను తీసుకొచ్చి ఇంకా సోఫాలో కూర్చోబెట్టి, అమ్మ ప్రేమ ఏం జరిగింది అని వాటర్ అనేసరికి నీళ్లు పట్టుకొచ్చి మొహం మీద చిలకరిస్తారు. ఎంత మొహం మీద నీళ్లు చిలకరించినా ప్రేమలో మాత్రం ఎలాంటి స్పృహ రాదు. ఏమైంది పిల్లకు, స్పృహ తప్పిపోయిందేంటి, స్పృహ లేకుండా ఉందేంటి, అసలు ఏమైంది పిల్లకు అనుకుంటూ అంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైంది ప్రేమ, ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఏమైందో తెలియడం లేదు అని అంతా కూడా టెన్షన్ పడుతూ ప్రేమ అంటూ పిలుస్తూ ఉంటారు. ఎంత పిలిచినా గానీ ప్రేమలో స్పృహ రాదు. ఈలోపు డాక్టర్ రానే వస్తారు. రావడంతో ఏమైంది అని చెప్పాను కానీ, తెలియదు డాక్టర్, సడన్ గా తను కళ్ళు తిరిగి పడిపోయింది అనేసరికి, కళ్ళు తిరిగి పడిపోయిందా, ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది అని టెన్షన్ పడుతూ ఇంకా డాక్టర్ అయితే, కొంచెం తనకి పేషెంట్కి గాలి ఆడనివ్వండి, అందరూ ఎందుకు ఇక్కడ ఉంటున్నారు,
పేషెంట్కి కొంచెం దూరంగా ఉండండి అనేసరికి సరే అని ఇంకా కొంచెం అందరూ దూరంగా నిలబడి ఉంటారు. నిలబడి ఉండేసరికి ఇంకా ప్రేమ ప్రేమ అని చెప్పి ఇంకా భద్రావతి మాత్రం ప్రేమను స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ ప్రేమ స్పృహలోకి రాదు. స్పృహలోకి రాకపోవడంతో ఏమైంది, ప్రేమకి ఏం జరిగింది అని అంతా కూడా టెన్షన్ పడుతూ ఉండగా, టెన్షన్ పడకండి, ఎందుకు అంతలా టెన్షన్ పడతారు, చూస్తున్నాను కదా, మీరు టెన్షన్ పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఇంకా చెప్పడంతో ఇంకా సైలెంట్గా ఉంటుంది. భద్రావతి అయితే సైలెంట్గా ఉండేసరికి డాక్టర్ చెక్ చేస్తుంది. డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి అని చెప్పాను కానీ నా వైఫే చెప్పండి అనేసరికి కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అంటూ ముందుకొస్తుంది నర్మద. ఈ అమ్మాయి తల్లి కాబోతుంది అనగానే ఒక్కసారిగా అందరూ కూడా సంతోషపడుతూ ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండకపోవడంతో ఇంకా అడుగుదామనుకుని నిలదీసి తననిక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదామని అంతా ఆవేశంగా అంతా ప్లాన్ చేసి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేకుండా అమ్మ ప్రేమ అని చెప్పి పిలుస్తూ ఉండేసరికి ఒక్క 10 నిమిషాల్లో తనకు స్పృహ వస్తుంది అని చెప్తారు. చెప్పేసేసరికి 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది అనగానే ఇంకా చాలా సంతోషపడిపోతారు. కంగ్రాచులేషన్స్ రా అల్లుడు అంటూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ అంటే వాడికి ధీరజ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి చాలా సంతోషంగా ఉందిరా ధీరజ్ అంటూ ఇంకా ఎంతో సంబరంగా ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా మాట్లాడేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఈలోపు స్పృహలోకి వస్తుంది ప్రేమ. స్పృహలోకి రావడంతో అమ్మ ప్రేమ అని చెప్పి ఇంకా భద్రావతి వాళ్ళు అనేసరికి అత్త ఏమైంది నాకు అని చెప్పాను కానీ ఏమవ్వడం ఏంటి, నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటి ఏమంటున్నావత్తా అనగానే అవునమ్మా నీ కడుపులో బిడ్డ ఊపిరి పోసుకుంటుంది అని చెప్పి ఇంకా చెప్పడంతో చాలా సంతోషపడిపోతుంది ప్రేమ. అయితే ప్రేమను దగ్గరికి తీసుకుని తన ఫోర్ హెడ్ మీద అయితే కిస్ చేస్తుంది భద్రావతి. కిస్ చేసేసరికి అత్త నాకు అని చెప్పాను కానీ నీకేం కావాలో చెప్పమ్మా, నీకేం కావాలో చెప్పు, ఏం కావాల్సిన క్షణాల్లో తీసుకొచ్చి పెడతాను. నీ కడుపులో మన ఇంటి వారసుడున్నాడు, నువ్వు తల్లి కాబోతున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషం మేము మాటల్లో చెప్పలేము అంటూ మాట్లాడేసరికి ఇంకా మాటల్లో చెప్పలేమనగానే చాలా సంబరపడిపోతూ సిగ్గుపడుతూ తన వంక చూస్తుంది ధీరజ్ వంక చూసేసరికి ధీరజ్ అయితే ఏం మాట్లాడు, చాలా హ్యాపీగా అనుకుంటాడు. ఏంటల్లుడు ఏం మాట్లాడవేంటి, పార్టీ ఇవ్వాలనా, ఇప్పుడు కాదులే అల్లుడు, పార్టీ అడగాల్సిన సమయంలో అడుగుతాను, అప్పుడు ఇద్దు కానీ ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఎవరు అంతా కూడా అనుకుంటారు. కానీ ఇది మాత్రం వల్లి మాత్రం ఇదేంటి, ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుంది, ఇప్పుడు ఇవిడి నిజం బయట పెడుతుందా పెట్టదా, అనవసరంగా నేను తప్పు చేశానే, ఇక్కడ ఏర్పాటు చేయకుండా నిజాన్ని బయటికి వచ్చేటట్టు చేసేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఉండేదేమో, అనవసరంగా తప్పు చేసినట్టున్నాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది. వల్లి కాస్త అనుకునేసరికి ఏమైంది వల్లి అక్క, ఎందుకు అంత డల్ అయిపోయావు, ప్రేమ కడుపుతో ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు నర్మద చెల్లి, ప్రేమ నా చెల్లెలు లాంటిది, కడుపుతో ఉంటే నాకెందుకు ఇష్టం ఉండదు, తను కడుపుతో ఉండాలని నేను కూడా సంతోషంగా అనుకుంటాను, తన సంతోషానికి నేనెందుకు అడ్డుపడతాను అనగాని ఏమో అక్క వల్లి ప్రేమ కడుపుతో ఉండడం నీకు నచ్చట్లేదు అని నీ మొహం మీద స్పష్టంగా తెలుస్తుంది, అదే విషయం వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పాను. కానీ నర్మద ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ కడుపుతో ఉంటే నేను మాత్రం ఎందుకు సంతోషపడను, తను నా చెల్లి లాంటిదే కదా, నా చెల్లి కడుపుతో ఉందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది నాకు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడకుండా సరే అని సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండేసరికి ఇంకా ధీరజు అందరినీ కూడా
చాలా సంతోషంగా భోజనాలు చేస్తారు. ఇక్కడ వచ్చింది ఒకందుకైతే ఇక్కడ మరొక శుభవార్త విన్నాము. చాలా సంతోషంగా ఉంది. మా సంతోషం జీవితాంతకాలం మా వెంటే ఉంటుంది అని ఇంకా ఎంతగానో సంతోషపడుతూ అందరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా వెళ్ళొస్తామమ్మా అనగానే ఒక్క నిమిషం అంటూ అందరికీ కూడా బట్టలు తీసుకుని బట్టలు కాస్త అందరికీ ఇస్తుంది. ఇచ్చేసరికి మీ అలగా జనం ఇచ్చిన బట్టలు నేను తీసుకోవాలనగానే సేన ఏం మాట్లాడుతున్నావు? మన ఇంటి ఆడపిల్ల ఇంట్లో ఒక బిడ్డకు జన్మనివ్వబోతుంది, వాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? అర్థమవుతుందా నీకు అని చెప్పనేసరికి అది అది అనేసరికి ఏంటి సైలెంట్గా ఉండలేవా అనగానే సరే అక్క నేనేం మాట్లాడను అని చెప్పి సేనాపతి కాస్త అంటాడు. సేనాపతి అలా అనేసరికి సరేనని మిగిలిన వాళ్ళంతా కూడా చాలా సంబరంగా ఉంటారు. ఇంకా ప్రేమ ధీరజ్ ఇద్దరు గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళిన తర్వాత ప్రేమని ఎత్తుకుని గిరాగిరా తిప్పేస్తూ ఉంటాడు. తిప్పేసేసరికి ప్రేమ ప్రేమ అని చెప్పి ఇంకా ఈలోపు భద్రావతి ప్రేమ వెనకాలే వచ్చేస్తుంది. ఇదేంటి మా పెద్దమ్మ ప్రేమను ఓ క్షణం కూడా వదిలిపెట్టి ఉండడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఏంటి పెద్దమ్మ మా ఆవిడ్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండవా ఏంటి అనేసరికి అది కాదు ప్రేమ, మేము వెళ్ళబోతున్నాము, అందుకోసమని ఒక మాట నీకు చెప్దామని అనేసరికి సరే పెద్దమ్మ, సరే అత్త జాగ్రత్తగా వెళ్ళిరండి అనగానే నా జాగ్రత్త కాదు నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు మాత్రమే జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నీ కడుపులో బిడ్డుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు, ఎవరు ఏం పనులు చేస్తారో కూడా తెలీదు, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది, లేదంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడడంతో అవును నిజమే, తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది అని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే వెళ్ళొస్తామని అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ప్రేమ ధీరజ్ చాలా సంతోషపడతారు. నర్మదైతే అమ్మో ప్రేమను చాలా తక్కువ అంచనా వేశాము, 7 ఈతలు వెనకాల వచ్చినా ఇంటి వారసునైతే ఇస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏంటక్క అని చెప్పాను. కానీ ఏముంది ప్రేమ, నువ్వు సంతోషంగా ఉండడం, నువ్వు ప్రెగ్నెంట్గా ఉండడం నాకు ఎంతో సంబరంగా అనిపిస్తుంది. ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ నువ్వు వల్లి యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనగానే అర్థమైందక్క, నాకు బాగా అర్థమైంది. వల్లి యొక్క విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలని నువ్వు చెప్తున్నావో, ఎందుకు వల్లి యొక్క దృష్టిలో నేను జాగ్రత్తగా ఉండాలని అంటున్నావో నాకంతా అర్థమైందక్క అనేసరికి ఎందుకంటే వల్లి యొక్క నీ మీద నా మీద చాలా కోపంతో ఉంది ప్రేమ, తన కాపురం ముక్కలైపోవడానికి కారణం మనమే అనుకుని మన మీద నిందేస్తుంది. నిజానికి మనం ఏ తప్పు చేశాం ప్రేమ, మనం నిజాన్ని బయట పెట్టామే తప్ప వేరేదేమీ బయట పెట్టలేదు కదా, మరి నిజాన్ని బయట పెట్టినప్పుడు తను అంతలా రియాక్ట్ అవ్వడం ఎందుకు, తను అంతలా ఎక్కువగా రియాక్ట్ అయ్యి తనను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి మాట్లాడేసరికి ఏమో ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే వల్లి యొక్క విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి నువ్వు శ్రద్ధగా ఉంటే బాగుంటుంది. ఎప్పుడూ నేను ఇంటి దగ్గర ఉండి నీ దగ్గర ఉండి చూసుకోలేను, ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా, అత్తయ్యని చూసుకోమని చెప్తాను. అత్తయ్యని వదిలి ఎటు వెళ్ళకు, ఎవరు ఇచ్చినవి తాగకు, ముఖ్యంగా వల్లి యొక్క ఏదైనా తీసుకొచ్చి ఇచ్చినా తాగకు. తాగినట్టుగా నటించు లేదా అనుమానం రానట్టు నటించి వాటిని పారబోసే. ఏదైనా సరే ప్రేమ, 1కి 2 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంట్లో ఎవరైనా శత్రువు ఉన్నారు అంటే అది కేవలం వల్లి యొక్క మాత్రమే, అది నువ్వు గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి సరే అక్క నాకు అర్థమైంది, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది. వల్లి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ ఏ తేడా రాకుండా చాలా జాగ్రత్తగా వహించాలి. మనం చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహించి వల్లి యొక్క నుంచి తప్పించుకోవాలి అంటున్నావు, అంతే కదా అని చెప్పాను. కానీ అవును, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న పాయింట్ని కూడా గుర్తుపెట్టుకో, ప్రతి చిన్న మూమెంట్ని కూడా గుర్తుపెట్టుకో.
చూసుకుని నడుస్తూ ఉండు, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ అర్థమవుతుందక్క, ఒక కన్న తల్లి కూడా ఈ రకంగా చెప్పదు. నాకు నువ్వు ఈ రకంగా చెప్తున్నావు, చెప్పడానికి వేరే ఏమీ లేదు ప్రేమ. వల్లి యొక్క బుద్ధి ఎలాంటిదో నీకు తెలుసు. తనకు దక్కనిది ఎదుటి వాళ్ళకి దక్కడానికి ఒప్పుకునే మనస్తత్వం అయితే తనకు లేదు. సో అతనికి ప్రతి క్షణం నరకం చూపించింది మనమే కాబట్టి మనల్ని తప్పు పడుతుంది. నిజానికి తను చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది అని అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా నింద మొత్తం మన మీద వేసేస్తుంటే మనమేం చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి సరే అక్క అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి మీ నర్మదక్క ఏదో చెప్తున్నట్టుంది. నర్మదక్క ఎప్పుడు నా మంచి కోసమే చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వల్లి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. తొందరపడి ఏమీ తాగొద్దు, ఏ మాత్రం అనుమానించినా కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనేసరికి నేను నర్మద వదిన ఉండం కాబట్టే నీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాము. నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అటు ఇటు నడుస్తూ ఏదో ఒకటి అడ్డం వచ్చి పడిపోవద్దు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీవన్ మైండ్లో పెట్టుకో. నేను చూసుకుంటాను, కానీ నిన్ను బయటికి తీసుకొచ్చి తిప్పలేను కదా. అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అంటుంది. ఇంకా బుజ్జమ్మ ఇటు రామరాజు తెగ సంతోషపడిపోతారు. మా అక్క వాళ్ళ ఇంట్లోంచి ఒక వారసురాలు వచ్చింది అనుకుంటే ఆ వారసురాలు కడుపులోంచి మన ఇంటి వారసురాలు వస్తుందండి. పిల్లోడో ఎవరొకరు మనకైతే చక్కని వారసురాలు రాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అయితే, ఆగు బుజ్జమ్మ, నీలో ఇంత సంతోషాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. వల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా నువ్వు ఇదే సంతోషం చూసావు. కానీ తన ప్రెగ్నెన్సీ పోయింది కదా అని చెప్పనేసరికి అసలు వస్తే కదా పోవడానికి అంటూ నోరు జారుతుంది. ఇంకా వేదవతి అయితే, ఏంటి ఏమంటున్నావు? వస్తే కదా పోవడానికి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అది ఏమీ లేదు అనేసరికి ఏదో ఉంది, అబద్ధం చెప్తున్నావు, మోసం చేస్తున్నావు, ఏంటో అది అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ సరే జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటాను. ఏదైనా సరే అత్తయ్యకి మాత్రం ప్రతి ఒక్కటి చెప్పి తీరాలి. అత్తయ్యకి ఏ విషయం ఏది చెప్పకపోయినా, ఏది దాచిపెట్టకపోయినా మాత్రం అత్తయ్య చాలా బాధపడతారు. ఆ తర్వాత నీ ఇష్టం. తర్వాత నువ్వు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. వల్లి అక్కకు కడుపు లేకుండానే కడుపు పోయిందనగానే ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో చూసావు కదా. అలా అయితే నేనేమీ చెయ్యను అంటూ మాట్లాడేసరికి సరే జాగ్రత్తగా ఉంటే అంతా బాగుంటుందని ఇంకా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది. ఏదేమైనా సరే ప్రేమ కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయాలని ఎప్పటికప్పుడు వల్లి ఎన్నో ప్లాన్స్ వేస్తుంది. కానీ వల్లి యొక్క నర్మద చెప్పింది, వాళ్ళమ్మ చెప్పింది ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకుని చేస్తూ తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే ప్రేమ అయితే వల్లి మాత్రం ఎప్పటికి అవకాశం దొరుకుతుందా ప్రేమ కడుపులోని బిడ్డతో సహా ప్రేమ ప్రాణాలు తీసేద్దామా అని అనుకుంటూనే ఉంటుంది. తన మనసులో మాటలు మాత్రం నాకు వినిపిస్తూ ఉంటాయి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. ఇంకా వేదవతి వీళ్ళంతా కూడా ప్రేమను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.